హలో అండి, నమస్తే. కళ్యాణ్కర్ కిచెన్కు స్వాగతం. ఈరోజుటి మన వీడియోలో పచ్చి బఠానీలు, బంగాళాదుంపలు, కందిబ్యాళ్లతో పళ్ళెంను ట్రై చేశానండి. చాలా బాగా కుదిరింది. అందువల్ల మీకు కూడా ఈ వీడియోను షేర్ చేస్తున్నాను. కావున మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పళ్ళెం వచ్చేసి హెల్దీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా పళ్ళెం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 1 కప్ పచ్చి బఠానీలను 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన బఠానీలను ఇందులో వేయాలి. అలాగే 2 బంగాళాదుంపలను కట్ చేసి వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చాక కుక్కర్ చల్లారే వరకు పక్క స్టవ్లో కందిబ్యాళ్లను ఉడికించుకుందాం. ముందుగా ఏదైనా ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ నీళ్లను పోసి ఒక 1/2 కప్ కందిబ్యాళ్లను క్లీన్ చేసుకొని ఇందులో వేసి 5 to 7 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ బ్యాళ్ళు ఉడికే వరకు కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయినప్పుడు కుక్కర్ మూతను తీసి వీటిలో నుంచి బఠానీలను, బంగాళాదుంపలను ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిలో నుంచి బంగాళాదుంపలను వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బఠానీ గిన్నెను పక్కన పెట్టుకొని బంగాళాదుంపలను ఇలా చేతితో ప్రెస్ చేస్తూ మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కందిబ్యాళ్ళు ఉడికాయో లేదో చూద్దాం. గరిటెతో కొద్దిగా ఇలా తీసుకొని ప్రెస్ చేయాలి. పళ్ళానికి బ్యాళ్ళు మెత్తగా ఉడికించుకోకూడదు, కేవలం 80% మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇలా 80% వరకు ఉడికాక వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఈ పళ్ళెంలో హెవీ ప్రాసెస్ వచ్చేసి బఠానీలను, కందిబ్యాళ్లను, బంగాళాదుంపలను ఉడికించుకోవడమే మెయిన్ ప్రాసెస్. ఇవి 3 ఉడికించుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పళ్ళెంను ప్రిపేర్ చేసుకోవడమే. ముందుగా ఒక గిన్నెనైనా లేకపోతే ఏదైనా ప్యాన్ను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి 30 సెకండ్స్ వరకు హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్రలను వేసి 30 సెకండ్స్ వరకు చిటపడలాడించుకోవాలి. తర్వాత ఇందులో 4 to 5 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఈ పళ్ళెంలో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే పళ్ళెం బాగుంటుంది. ఈ రెసిపీలో ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. జస్ట్ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవడం వల్ల పళ్ళెం టేస్టీగా తయారవుతుంది. తర్వాత ఇందులో 4 to 5 రెడ్ చిల్లీస్ను అయినా గ్రీన్ చిల్లీస్ను అయినా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్, చిల్లీస్ ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న బఠానీలను, కందిబ్యాళ్లను, బంగాళాదుంపలను వేసి మొత్తం మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి కొద్దిగా పసుపు వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ 2 మినిట్స్ వరకు ఒక గరిటెతో త్రిప్పుతూ ఫ్రై చేయాలి. ఇంతేనండి, ఈజీ అండ్ టేస్టీ న్యూ పళ్ళెం రెసిపీ తయారైపోయింది. దీనికి కాంబినేషన్ వచ్చేసి పూరి అయినా చపాతీ అయినా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి న్యూ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే న్యూ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.